వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, కడప డీసీసీబీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. మున్సిపాలిటీ సీసీ రోడ్ల అభివృద్ధి పనులు దక్కించుకున్న సూర్యనారాయణ రెడ్డి పనులు చేపడుతుండగా రితీష్ రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 22వ వార్డు తెలుగు గంగ కాలనీలో పనులు అడ్డుకునేందుకు వచ్చిన రితీష్ రెడ్డి వర్గీయులపై స్థానికులు తిరగబడ్డారు. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పనులు అడ్డుకుంటే సహించేది లేదని చెప్పులు చీపుళ్లు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు స్థానిక మహిళలు. టీడీపీలోని 2 వర్గాల పోరుతో సతమతమవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వేస్తున్నప్పుడు ఎవరో వచ్చి మాకు ఇలా అడ్డపడడం అనేది కరెక్ట్ కాదు సార్. మాకైతే రోడ్డు వేస్తే మేమైతే బాగా హ్యాపీగా ఉంటామని మేము అనుకుంటాం. ఎందుకంటే 8 ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాం రోడ్డు కోసం. ఈ రోడ్డు వస్తే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ వీధి వరకు మాత్రం మేము వీధిలో అయితే ఎంతమంది అయితే ఎన్ని చోట్ల తిరిగినామో అది మాకు తెలుసు. వీధిలో అందరం కలిసి ఎంతమంది చుట్టూ తిరిగినాము. వీధిలో ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు వాళ్ళు.